నేను తండ్రి ఏది ఇష్టపడతాడు, మన పరలోక తండ్రి ఏది ఇష్టపడతాడంటే, అలాగూ మీరు ప్రార్థన చేసేటప్పుడు లోకం మీ ప్రార్థన చూస్తున్నప్పుడు నేనేదో ఇవ్వకుండా 10 సార్లు మిమ్మల్ని అడుక్కునే వాళ్ళగా, అడిగించుకునే వాళ్ళలాగా లోకానికి చూపించుకోవడం నాకైతే ఇష్టము లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనం అలా ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకోవట్లేదు. దేవుడు అనుకుంటాడంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈవెన్ అన్యులు చూసినా సరే వాళ్ళు ఇంప్రెస్ అయిపోవాలి. వీళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంగా వాళ్ళు దేవునికి ప్రార్థన ఎలా చేయగలుగుతున్నారు. అది దేవునికి యాక్చువల్గా పేరు తెచ్చేటువంటి కార్యం, అది దేవునికి మహిమ తెచ్చేటువంటి ఒక కార్యం అది. అందుకని ఇక్కడ పౌలు మాట్లాడుతూ కేవలం ప్రార్థన గురించి మాట్లాడకుండా ధైర్యంగా కృపాసముద్రకు చేరండి అని చెప్తున్నాడు. ఇక్కడ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. ధైర్యంగా రాగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చి మార్గమును అనుకూలం చేసిన తర్వాత కూడా ఇంకొన ఒక విశ్వాస ధైర్యంగా వెళ్ళకపోతే ఒకసారి ఆలోచించండి, మన పరలోక తండ్రి ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి. ఎలాగైతే చూడండి బయలుదేరి ప్రవక్తలు చూడండి వారి శరీరాలను గాయపరుచుకుని రక్తం కార్యంతలా గాయపరుచుకున్నారు చూసారా. ఆమె మనం రక్తం అయితే మనం కాచుకోం, కానీ మనం కూడా శరీరాన్ని అల్లగొట్టేసుకుంటామంటే ప్రార్థనలను మనం అనేసుకుంటాం. కానీ నువ్వు శరీరాన్ని అల్లగొట్టుకోవడం దేవునికి అవసరం లేదు. దేవుడు నువ్వు కష్టపడి అన్నాడు, కానీ అలా కష్టపడని చెప్పట్లేదు. నువ్వు ప్రార్థన ద్వారా నా దగ్గర ధైర్యం రావడానికి నేనేం చేస్తానో తెలుసుకోవడానికి కష్టపడు. వాక్య జ్ఞానం తెలుసుకోవడానికి కష్టపడు, అది అర్థం చేసుకోవడానికి కష్టపడు. తెలుసుకున్న తర్వాత నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ చాలామందికి ఇది తెలుసుకోవడానికి కష్టపడరు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే నా కష్టం చూసి దేవుడు ప్రార్థనలకి ఏం చేస్తాడు అనుకోను, కష్టపడి ప్రార్థన చేస్తానని చెప్తాం. ఆ ప్రార్థన చేయడానికి ఎంత కష్టపడుతున్నావో చాలామంది చెప్తాం. కానీ మీరు డిఫరెన్స్ చూడండి. అందుకనే యేసుక్రీస్తు కూడా చెప్పారు చూసారా, మీరు అన్నిలాగా మీరు ప్రార్థన చేయొద్దన్నారు. అన్నిలాగంటే ఎలాగా బైబిల్ అక్కడ వాళ్ళు ఎలాగైతే బయలుదేరి ప్రవక్తలు ప్రార్థన చేస్తారో అది అన్యులు చేసే విధానం అది. క్రిస్టియన్స్ అలా చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గట్టిగా క్యాకులేసేస్తూ దేవుని బ్రతిమలాడేసుకుంటూ చేయాల్సిన అవసరం యాక్చువల్ మనకు లేదు. చాలామంది క్రిస్టియన్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు, అడుక్కున్నాడు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తాం. కానీ బయటికి వెళ్ళి మన పిల్లలు అలా కనుక మనల్ని అడిగితే మనమే ఇష్టపడం. చాలా సందర్భాల్లో మన గౌరవానికి భంగం కలుగుతాం మనం ఫీల్ అవుతాం. కానీ మనం తండ్రి దగ్గరికి వచ్చి అలాగే ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేసి అది గొప్ప ప్రార్థన అనుకుంటాం. మన పరలోక తండ్రికి మనము ఓ తప్పుడు రకమైనటువంటి సంకేతాలు ప్రపంచానికి